ప్రైజ్ ద లార్డ్. ఆదివారము సెప్టెంబర్ 1, 2024. ఈ రోజు దేవుని వాక్యము, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. తిరిగి మొదటి స్థితికి చేరుకొనుట. ఇటీవల నా కంప్యూటర్ పాడైంది. నేనే దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించాను. నేను కొన్ని మీరు చేసుకోగలిగినవి అనే వీడియోలను చేశాను. ఆ ప్రయత్నాలు విఫలమైనప్పుడు నేను సహాయం కోసం కొంతమంది స్నేహితులను సంప్రదించాను. వారి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కాబట్టి నా కంప్యూటర్ను సమీపంలోని సేవా కేంద్రానికి తీసుకువెళ్లడం తప్ప నాకు వేరే మార్గం లేకుండా పోయింది. అదృష్టవశాత్తు అది అప్పటికి వారంటీలో ఉంది. సమస్యను నిర్ధారిస్తూ సాంకేతిక నిపుణుడు హార్డ్ డ్రైవ్ ను మార్చి భర్తీ చేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అయినప్పటికీ ఇది సిస్టమ్ను దాన్ని తిరిగి మొదటి స్థితికి పునరుద్ధరిస్తుంది అని నిర్ధారించాడు. దీని అర్థం నేను నా డేటాను చాలా వరకు కోల్పోతాను. కానీ నేను కొనుగోలు చేసిన రోజులాగే కంప్యూటర్ కూడా పనిచేస్తుంది. బయట అరిగిపోయినట్టు కనిపించవచ్చు, కానీ లోపల పునరుద్ధరించబడింది. దేవుని క్షమాపణ చాలా వరకు అలాగే ఉంటుంది. మనం పాపం చేసి మన సొంత మార్గంలో వెళ్తాము, కానీ మన అసమర్థత, అనర్హతలను మనం గుర్తించినప్పుడు ఆయన మనల్ని తిరిగి మొదటి స్థితికి పునరుద్ధరించగలరు. ఆయన మనకు క్రొత్త హృదయాన్ని, క్రొత్త ప్రారంభంతో, రెండవ అవకాశంతో ఇస్తారు. మన శరీరాలు వృద్ధాప్యం కావచ్చు, అరిగిపోయే సంకేతాలను చూపవచ్చు, కానీ మన హృదయాలు తిరిగి మొదటి స్థితికి పునరుద్ధరించబడతాయి. మనం సృష్టించబడిన విధంగా ఆయన వాగ్దానం చేసినట్లే నూతన హృదయం మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. దేవుడు తిరిగి ప్రారంభించాల్సిన మీ జీవితంలోని కొన్ని సందర్భాలు ఏమిటి? ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నాలో లోపాన్ని కలిగించే ప్రతి పాపాన్ని తొలగించి క్రీస్తులో నా నిజమైన గుర్తింపును నాకు పునరుద్ధరించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.